వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్, ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నూనె వేడిన ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వస్తున్న ఎల్లిపాయలు, ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, ఇప్పుడు కలుపుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాసు అన్నం వండుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకుంటాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ ఫ్రై. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసుకున్న రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న దొండకాయలు 1/2 కేజీ. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఎల్లిపాయల పేస్టు, దొండకాయ కర్రీలో ఇలా వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, కారం పొడి వేసాక ఇలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దొండకాయ కర్రీ తయారైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. పన్నీర్ మసాలా కర్రీ. 1 కప్ ఆనియన్స్, 2 టమాటాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా కడి చేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, టమాటా ఆనియన్స్ పేస్ట్, ఇప్పుడు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు,
ఇలా కలుపుకోవాలి. ఇలా నూనె అనేది సపరేట్ కావాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఇప్పుడు కలుపుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీ తయారైంది. చపాతీ పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి లేదా జీరా రైస్లోకి చాలా బాగా. దీన్ని మనం జీరా రైస్లోకి పన్నీర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. కర్రీని చూస్తుంటూనే నోరూరుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. దొండకాయ మసాలా కర్రీ, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇది మెత్తగా పొడి చేసుకోవాలి. బండ పువ్వు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, దొండకాయ, ఇప్పుడు కలుపుకోవాలి.
పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, పట్టుకున్న దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు కలుపుకోవాలి. 1 కప్ వాటర్. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ కావాలి. దొండకాయ మసాలా కర్రీ మా మమ్మీ తయారు చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క 2. ఇలా పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్న కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కేజీ చికెను, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటరు, 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ కర్రీ తయారైంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది.